హలో ఎవ్రీవన్. సో ఫైనలీ జేమ్స్ గన్ డైరెక్ట్ చేసిన సూపర్ మ్యాన్ మూవీది టీజర్ ట్రైలర్ రిలీజ్ చేశారు. సో రియలీ నాకైతే టీజర్ ట్రైలర్ చాలా బాగా నచ్చింది. బికాస్ ఫస్ట్ నుంచి కామిక్స్ ప్రతి చోట సూపర్ మ్యాన్ అంటేనే హోప్. అండ్ నాకు తెలిసేది టీజర్ ట్రైలర్ లో ఎక్సలెంట్ గా చూపించారు. ఇన్ఫాక్ట్ అసలు ఒక్క డైలాగ్ కూడా లేకుండా ఆ ఎమోషన్ ని ఎంతో చక్కగా పోర్ట్రే చేశారు. అండ్ ఇది చూసాక ఐ కెన్ రియలీ సే జేమ్స్ గన్ తెలుసు తను ఏం చేస్తున్నాడని. బికాస్ ఈ మూవీ అన్ని విధాలుగా చాలా ఇంపార్టెంట్. లైక్ డీసీ పరంగా మొత్తం రీబూట్ చేసి ఒక కొత్త ఎరా స్టార్ట్ చేయబోతున్నారు. అండ్ అలాగే హెన్రీ క్యావిల్ ని రీప్లేస్ చేసి కొత్త సూపర్ మ్యాన్ తో మూవీ తీస్తున్నారు. సో అందుకే డెఫినెట్లీ ఈ మూవీ ల్యాండ్ అవ్వాల్సిందే. అండ్ ఈ విషయం జేమ్స్ గన్ కూడా చాలా క్లియర్ గా తెలుసు. సో ఈ టీజర్ ట్రైలర్ చూసాక ఐ కెన్ సే హీ వెంట్ ఆల్ ఇన్. సో ఈ మూవీలో మనకి జేమ్స్ గన్ ఒక పర్ఫెక్ట్ పోర్ట్రేల్ ఆఫ్ సూపర్ మ్యాన్ ని చూపిపోతున్నాడు. సో అది ఎలా, ఎందుకు జాక్ స్నైడర్ సూపర్ మ్యాన్ కంటే ఈ సూపర్ మ్యాన్ బాగుంటాడు. అండ్ అలాగే ఇప్పుడు రిలీజ్ చేసిన 2:19 టీజర్ ట్రైలర్ లో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాము. బట్ బిఫోర్ దట్ డెఫినెట్లీ లైక్ చేయండి. అండ్ అలాగే ఇప్పుడు నుంచి సూపర్ హీరోస్ మీద కూడా కంటిన్యూస్లీ ఎక్స్ట్రాడినరీ కంటెంట్ వచ్చింది. సో అందుకే డెఫినెట్లీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వితౌట్ వేస్టింగ్ మోర్ టైం లెట్స్ గో. స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ షాట్, ఏదో పెద్ద ఫైట్ లో ఇంజూర్ అయి నేల మీద సూపర్ మ్యాన్ పడిపోయాడు. అండ్ మనకు టాప్ డౌన్ షాట్ చూపిస్తారు. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి కాస్ట్యూమ్. వి ఆల్ నో హెన్రీ క్యావిల్ కాస్ట్యూమ్ అనేది సూపర్ మ్యాన్ కాస్ట్యూమ్ లోనే ది బెస్ట్ కాస్ట్యూమ్. బట్ నాకు ఈ కాస్ట్యూమ్ కూడా నచ్చింది. అంటే ఇన్ఫాక్ట్ టీజర్ ట్రైలర్ మొత్తం చూసాక వీళ్ళు క్రియేట్ చేసిన సాచురేటెడ్ కాస్ట్యూమే కరెక్ట్ గా మ్యాచ్ చేద్దాం అనిపించింది. అండ్ రెండోది వి ఆల్ నో సూపర్ మ్యాన్ ఎవరు ఈజీగా ఓడించలేరని. అసలు ఇంకా సరిగ్గా చెప్పాలంటే తను టచ్ చేయలేరు. బట్ ఇక లిటరలీ ఎవరో సూపర్ మ్యాన్ ని చాలా దారుణంగా కొట్టారు. వీరు లిటరలీ తన చేతిలో నుగుతుని అండ్ ఈస్ టేకింగ్ డీప్ బ్రెత్స్. సో తనకి అగ్నిస్ట్ గా ఎవరు ఫైట్ చేశారనేది మోస్ట్ ఇంట్రెస్టింగ్ అయిన క్వశ్చన్. అండ్ ఈ మధ్యలోనే మనకు కట్ చేసి సూపర్ మ్యాన్ నార్మల్ లైఫ్ అయిన క్లెంట్ లైఫ్ చూపిస్తారు. వీరందరి మధ్యలో తాను కంగారుగా పరిగెత్తుకుంటా డైలీ ప్లానెట్ లోపలికి వెళ్తాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కామిక్స్ కి అక్యురేట్ గా డైలీ ప్లానెట్ ని చాలా బాగా డిజైన్ చేశారు. లైక్ ఆ లోగో గానీ అదంతా కూడా ఇట్స్ పర్ఫెక్ట్. సో నెక్స్ట్ షాట్ లో మనం లూయిస్ లేన్ అను మిగతా క్యారెక్టర్స్ ని చూస్తాము. అండ్ అలాగే ఇక్కడ వీ కెన్ క్లియర్లీ సీ క్లార్క్ అను లూయిస్ మధ్యలో మంచి రిలేషన్షిప్ ఆల్రెడీ ఉందని. అంటే ఒకరికొకరు బాగా తెలుసు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జేమ్స్ గన్ రీబూట్ చేసినా గానీ దీంట్లో మళ్ళీ స్టార్టింగ్ నుంచి స్టోరీ చూపేయాలి అనుకోలేదు. సో ఫస్ట్ నుంచి జేమ్స్ గన్ క్లియర్ గా చెప్పాడు దీంట్లో సూపర్ మ్యాన్ ఆల్రెడీ భూమి మీదకి వచ్చేసాడు. అండ్ నౌ ఈస్ ట్రైంగ్ టు బ్యాలెన్స్ హిస్ క్లార్క్ కెంట్ లైఫ్ అను సూపర్ మ్యాన్ లైఫ్. అండ్ ఈ స్టోరీ మొత్తం కూడా సూపర్ మ్యాన్ వన్ ఆఫ్ ది ఫేమస్ కామిక్ బుక్ అయిన ఆల్ స్టార్ సూపర్ మ్యాన్ కామిక్ బుక్ ను బేస్ చేసుకుని రాస్తుందని జేమ్స్ గన్ చెప్పాడు. సో యాక్చువల్ ఆ కామిక్స్ లో సన్ రైజ్ కి హెవీలీ ఎక్స్పోజ్ అవటం వలన సూపర్ మ్యాన్ పవర్స్ బాగా పెరుగుతాయి. కానీ అదే ఇంకోవైపు తన లోపల సెల్స్ అన్ని కూడా ఫాస్ట్ గా రియాక్ట్ అవుతాయి. అండ్ దే స్టార్ట్ డికేయింగ్. సో బేసిక్లీ సూపర్ మ్యాన్ కి క్యాన్సర్ వచ్చినట్టే. సో అలా సూపర్ మ్యాన్ హ్యాస్ ఓన్లీ 1 year లెఫ్ట్. సో ఫ్రమ్ దెన్ తనున్న వరల్డ్ ని ఒక డిఫరెంట్ యాంగిల్ లో చూడటం స్టార్ట్ చేస్తాడు. సో ఈ కామిక్ ను లూజ్లీ బేస్ చేసుకుని జేమ్స్ గన్ స్టోరీని రాసానని చెప్పాడు. సో అందుకే క్లార్క్ ఈజ్ ఆల్రెడీ ఫెమిలియర్ విత్ ఎవ్రీ వన్. అండ్ అలాగే ఈసారి వాళ్ళు క్రియేట్ చేస్తున్న వరల్డ్ లో ఓన్లీ సూపర్ మ్యానే కాదు, ఆల్రెడీ ఇంకా చాలా మంది సూపర్ హీరోస్ ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నారు. అండ్ వాళ్ళని మనం తర్వాత టీజర్ ట్రైలర్ లో చూస్తాము. బట్ వాళ్ళ గురించి నెక్స్ట్ మాట్లాడదాము. కమింగ్ బ్యాక్ టు ది స్నో సీన్, తన కింద పడ్డాక విజిల్ తో క్రిప్టోన్ పిలుస్తున్నాడు. సో ఈ క్రిప్టోన్ డాగ్ సూపర్ మ్యాన్ ఏ క్రిప్టోనియన్ ప్లానెట్ నుంచి వచ్చాడో ఈ డాగ్ కూడా అక్కడ నుంచి వచ్చింది. సో అందుకే టెక్నికలీ క్రిప్టో ది డాగ్ దగ్గర కూడా సేమ్ సూపర్ మ్యాన్ లాగానే అన్ని పవర్స్ ఉంటాయి. సో అందుకే తను జస్ట్ ఒక విజిలెస్ పిలవంగానే ఎక్కడి నుంచో తాను చాలా స్పీడ్ గా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. అండ్ తను ఎంత స్పీడ్ గా పరిగెత్తున్నాడో ఆ ఇంపాక్ట్ మనం క్లియర్ గా వెనకమాల లెగుస్తున్న స్నో తో చూడొచ్చు. సో యాక్చువల్లీ కామిక్స్ లో ఈ క్రిప్టోన్ డాగ్ వచ్చేసి ఒక ల్యాబ్రో డాగ్. బట్ దీంట్లో డిఫరెంట్ డాగ్ ని తీసుకున్నారు. బికాస్ యాక్చువల్లీ జేమ్స్ గన్ ఈ డాగ్ ని ఎక్కడో చూసి అడాప్ట్ చేసుకున్నాడు. సో ఆ డాగ్ బ్యాక్ స్టోరీ తెలుసుకున్నాక క్రిప్టో లాగా ఈ డాగే కరెక్ట్ అని చెప్పి తను ఫిక్స్ అయ్యాడు. కానీ మోస్ట్ ఆఫ్ ది ఫ్యాన్స్ ఈ డెసిషన్ తో కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. బికాస్ కామిక్స్ కన్నా కొంచెం డిఫరెంట్ గా చూపిస్తున్నాడు కాబట్టి. కానీ ఏమాట కామాట టీజర్ ట్రైలర్ లో చూస్తే ఆ డాగ్ కూడా బానే అనిపించింది. సో ఆ డాగ్ సూపర్ మ్యాన్ కేప్ పట్టుకుని తన అక్కడ నుంచి ఈడ్చుకుంటా తీసుకెళ్తున్నాడు. సో ఐ థింక్ తన క్రిప్టో ఫోర్ట్రెస్ ఆఫ్ సాలిట్యూడ్ కి తీసుకెళ్తున్నాడు. సో ఫోర్ట్రెస్ ఆఫ్ సాలిట్యూడ్ వచ్చేసి బేసిక్లీ సూపర్ మ్యాన్ హెడ్ క్వార్టర్స్. సో ఐ థింక్ ఇక్కడ బాగా ఇంజూరీ అయ్యాడు కాబట్టి అక్కడికి తను తీసుకెళ్లమని అడుగుతున్నాడు. అండ్ ఆ హెడ్ క్వార్టర్స్ షాట్ మనకి తర్వాత టీజర్ ట్రైలర్ లో కనపడుతుంది. అండ్ అక్కడే మనకి ఇంకో సూపర్ సీన్ కట్ చేస్తారు. వీరు సూపర్ మ్యాన్ ఫాస్ట్ గా వచ్చి అక్కడ యాక్సిడెంట్ అవుతుంటే ఒక పిల్లని కాపాడుతున్నాడు. సో స్లోమోలో గ్లాస్ షట్టర్ అదంతా కూడా చూడడానికి చాలా బాగుంది. అండ్ వి ఆల్ నో జేమ్స్ గన్ స్లో మోషన్స్ బాగా తీయగలడని. సో ఆ స్కిల్ అంతా ఇక్కడ క్లియర్ గా మనం చూడొచ్చు. అండ్ నాకు ఇక్కడ ఇంకో నచ్చిన విషయం ఏంటంటే డీసీ మూవీ ట్రైలర్ లో డైరెక్టర్ ఆఫ్ ది గార్డియన్స్ ఆఫ్ గ్యాలక్సీ ట్రిలాజీ అని చెప్పి రాశారు. సో డీసీ మూవీలో మార్వెల్ గురించి రాయటం అనేది కొంచెం ఐరానిక్ గా అనిపించింది. అంటే ఆబ్వియస్లీ ట్రిలాజీ చాలా బాగుంటది. సో అందుకే రాశారా ఆర్ఎల్స్ జేమ్స్ గన్ హెడ్ కాబట్టి కావాలని రాపిచ్చాడా వి డోంట్ నో. సో ఆఫ్టర్ దట్ మనం క్లార్క్ వాళ్ళ ఫామ్ అని చూడొచ్చు. వేరే వాళ్ళ ఫాదర్ తో తాను ఏదో ఇంపార్టెంట్ డిస్కషన్ చేస్తున్నాడు. సో మోస్ట్ ఆఫ్ ది కామిక్స్ లో తను అడాప్ట్ చేసుకున్న ఫాదర్ చచ్చిపోతాడు. బట్ ఇచ్చేసాక ఐ థింక్ దే చేంజ్డ్ ఇట్. అండ్ ఆ తర్వాత సూపర్ మ్యాన్ విలన్ అయిన లూథర్ ని చూడొచ్చు. వీరి సిటీ మధ్యలో తన హెడ్ క్వార్టర్స్ ఆర్ కంపెనీ ఉంది. వీరి కంపెనీ పేరు వచ్చేసి లూథర్ కాప్. సో లైక్ యాజ్ ఆల్వేస్ ఫస్ట్ నుంచి ఫ్రస్ట్రేటెడ్ విత్ సూపర్ మ్యాన్. లైక్ వెనకమాల సూపర్ మ్యాన్
జరుగుతుంటే లూథర్ తను చూసి ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు. అండ్ అలాగే నెక్స్ట్ సీన్ లో మనం తన గన్ పట్టుకొని చూడొచ్చు. సో మాక్సిమం నాకు తెలిసి ఈ గన్ లోపల ఏదైనా క్రిప్టోనియం బుల్లెట్ ఉండొచ్చు. బికాస్ వి ఆల్ నో క్రిప్టోనియం తప్ప సూపర్ మ్యాన్ ఏది ఎఫెక్ట్ చేయలేదు. ఆర్ఎల్స్ మేబీ తను ఇంకెవరినో కాల్చడానికి రెడీ అవుతున్నాడు. అండ్ ఆఫ్టర్ దట్ సూపర్ మ్యాన్ ఒక కేజ్ లైక్ స్ట్రక్చర్ ని బ్రేక్ చేసుకుని బయటకు వస్తున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్ మ్యాన్ అయితే కావాలని వెళ్ళడు. సో మరి వాళ్ళు ఏం చేశారు, దాంతో సూపర్ మ్యాన్ ఆ కేజ్ లోపలికి వెళ్లాల్సి వచ్చిందో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అండ్ ఆ తర్వాత చూపించిన షాట్ నాకు ట్రైలర్ లోనే మోస్ట్ ఫేవరెట్ షాట్. వేరెక్కడో అటాక్ జరుగుతుంటే అక్కడ పిల్లోడు కర్రకి సూపర్ మ్యాన్ ఫ్లాగ్ కట్టి సూపర్ మ్యాన్ పిలుస్తున్నాడు. సో లైక్ యాజ్ ఎ సెడ్ సూపర్ మ్యాన్ అంటేనే హోప్. ఈ సీన్ లో అది ఎక్సలెంట్ గా చూపించారు. అండ్ ఐరన్ ఏంటంటే ఎక్కడ ఉన్న పిల్లోడు సూపర్ మ్యాన్ పిలుస్తుంటే ఆ నెక్స్ట్ షాట్ లోనే తన సిటీలో ఉన్న వాళ్ళే తన గెంటేస్తున్నారు. ఐ మీన్ ఎవ్రీ వన్ ఈస్ యాంగ్రీ విత్ హిమ్. అండ్ ఇక్కడ సూట్ చూస్తుంటే క్లియర్ గా ఏదో ఒక ఫైట్ చేసి వచ్చాడని అర్థమవుతుంది. సో మేబీ ఐ థింక్ అక్కడ ఒక అటాక్ జరిగింది, కానీ దాన్ని సూపర్ మ్యాన్ ఆపేటప్పుడు చాలా ఎక్కువ కొలాటరల్ డ్యామేజ్ చేసి ఉంటాడు. అండ్ అందుకే తన్ని అందరూ అక్కడ కోప్పడుతున్నారు. సో అక్కడ నుంచి తాను ఒక బిల్డింగ్ లోపలికి వచ్చాడు. వేరే తను ఒక మిషన్ ముందు నుంచుని ఉన్నాడు. అండ్ అక్కడ రిఫ్లెక్షన్ లో చూస్తే స్టాగ్ ఇండస్ట్రీస్ అని రాస్తుంది. సో యాక్చువల్లీ కామిక్స్ లో ఈ కంపెనీ వచ్చేసి సైమన్ స్టాగ్ ది. సో తను కూడా కామిక్స్ లో యాక్చువల్లీ ఒక విలనే. అండ్ ఇతనే గబాల్న ట్రైలర్ లో మనం చూసిన మెటామార్ఫోస్ అనే సూపర్ హీరోని తయారు చేస్తాడు. సో ఆ సూపర్ హీరో పవర్ వచ్చేసి ఏ సబ్స్టెన్స్ లాగైనా మారగలడు. సో మరి తన ఎందుకు బిల్డింగ్ లోపలికి వచ్చాడనేది ఇంట్రెస్టింగ్ అయిన క్వశ్చన్. అండ్ అలాగే అక్కడ మిగతా సూపర్ హీరోస్ కూడా ఉన్నారు. వేరే బయట వాళ్ళకి ఏం కనపడకుండా గ్రీన్ లెంతర్ అయిన గాయ్ గార్డ్నర్ అక్కడ ఆపుతున్నాడు. సో తన వెనకమాల వికెన్సీ మిస్టర్ టెరిఫిక్. సో తన పవర్స్ వచ్చేసి ఇంటెలిజెన్స్. ఇన్ఫాక్ట్ కామిక్స్ లో ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంటెలిజెంట్ క్యారెక్టర్. సో తను స్పేస్ ల్యాండ్ టెక్నాలజీ క్రియేట్ చేస్తాడు. లేటర్ టీజర్ ట్రైలర్ లో కూడా అట్లా వాడి తను లూయిస్ ని కాపాడతాం చూడొచ్చు. అండ్ ఆ నెక్స్ట్ షాట్ లోనే వికెన్సీ హాక్ గర్ల్ వేరే తను అక్కడ ఒక క్రీచర్ ని ఆపుతుంది. సో యాక్చువల్లీ నాకు తెలిసి ఈ క్రీచర్ ని ఆపడానికి ఇందాక సూపర్ మ్యాన్ ఫైట్ చేసి ఉంటాడు. మరి క్లియర్ గా ఫైర్ లోపల మనం అక్కడ సూపర్ మ్యాన్ చూడొచ్చు. అండ్ మోస్ట్లీ నాకు చెప్పిన కొలాటరల్ డ్యామేజ్ ఈ సీన్ లో మీరు క్లియర్ గా చూడొచ్చు. వేరే మాస్టర్ మూలన 2 బిల్డింగ్స్ పడిపోతున్నాయి. అండ్ ఈ పిల్ల సీన్ కూడా దానికి కనెక్టెడ్. ఇన్ఫాక్ట్ తర్వాత షాట్ లో మనం లూథర్ ని చూస్తే తనకు దెబ్బలు తగిలినాయి. సో మేబీ సూపర్ మ్యాన్ బయట ఫైట్ చేయడం వలన ఆ ప్రాసెస్ లో తన కంపెనీకి డ్యామేజ్ అయ్యి తనకు కూడా దెబ్బలు తగిలిండొచ్చు. ఆర్ఎల్స్ తన ఫేస్ మీద ఆ స్కార్స్ చూస్తుంటే నాకు తెలిసిందాక సూపర్ మ్యాన్ కేజ్ పగలగొట్టుకుని బయటకు వచ్చాడు కదా, దానికి సీన్ కనెక్టెడ్ అనుకుంటున్నాను. బికాస్ ఆ ఫేస్ మీద మార్క్స్ చూస్తుంటే గ్లాస్ తో కట్ అయినట్టే ఉంది. ఇంకా కమింగ్ టు లూయిస్ లేన్ అండ్ సూపర్ మ్యాన్, దీంట్లో వీళ్ళిద్దరు ఐకానిక్ కిస్ మనం చూడొచ్చు. అండ్ అలాగే ఫస్ట్ లుక్ లో చూపించిన ఇమేజ్ సీన్ మళ్ళీ ఇక్కడ చూపించారు. వెనకమాలతో జరుగుతుంటే ఐ థింక్ ఇక్కడ లూయిస్ తో సూపర్ మ్యాన్ చెప్పి అక్కడ ఫైట్ చేయడానికి వెళ్తున్నాడు. సో ఏ మాట కామాట వీళ్ళిద్దరు బాండింగ్ ఈ మూవీలో చాలా బాగా చూపిపోతున్నారు. ఇక్కడ ఒక సీన్ లో మనం ఫోటోస్ ఆఫ్ సాలిట్యూడ్ ని చూడొచ్చు. సో ఐ థింక్ ఈ సీన్ అక్కడదే వీరు తనతో పాటు ఇన్నాళ్ళు ఉన్న రోబోట్ ఇస్ గోయింగ్ టు డై. సో అందుకే వీ కెన్ క్లియర్లీ సీ సూపర్ మ్యాన్ చాలా బాధపడుతున్నాడు. సో వి ఆల్ నో జేమ్స్ గన్ ఎమోషన్స్ ని ఎంత బాగా హ్యాండిల్ చేస్తాడని. సో అందుకే నాకు తెలిసి ఈ సీన్ లో ఖచ్చితంగా అదరగొట్టుంటాడు. సో ఆఫ్టర్ దట్ సూపర్ మ్యాన్ ఫ్లయింగ్ అను లూయిస్ అను తన కిస్ తో ఈ టీజర్ ట్రైలర్ ని ఎండ్ చేశారు. అండ్ అలాగే లాస్ట్ లో సూపర్ మ్యాన్ ఎవరో మిస్టీరియస్ క్యారెక్టర్ తో ఫైట్ చేస్తున్నట్టు చూపించారు. సో మరి అది ఎవరో అర్థం కావట్లేదు కానీ సూపర్ మ్యాన్ కి తను చాలా గట్టి పోటీ ఇస్తున్నాడు. సో ఓవరాల్ టీజర్ అయితే చాలా బాగుంది. బికాస్ వాళ్ళు కొత్తగా క్రియేట్ చేసిన వరల్డ్ ఈ టీజర్ ట్రైలర్ లో చాలా చక్కగా హింట్ ఇచ్చారు. అండ్ అలాగే వాళ్ళు క్రియేట్ చేసిన వరల్డ్ కూడా ఇట్స్ వే డిఫరెంట్ ఫ్రమ్ జాక్ స్నైడర్. వేర్ జాక్ స్నైడర్ వరల్డ్ వచ్చేసి ఇట్స్ డార్క్ అండ్ అలాగే చాలా రియలిస్టిక్ గా ఉండడానికి ట్రై చేస్తుంది. సో అందుకే ఆ మూవీలో సూపర్ మ్యాన్ ఇస్ మోర్ రియలిస్టిక్. కానీ స్నైడర్ వాంట్ టు షో సూపర్ మ్యాన్ లాంటి క్యారెక్టర్ కూడా ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ ఉండొచ్చని. సో అందుకే హెన్రీ క్యావిల్ సూపర్ మ్యాన్ ఒక డైలమాలో ఉంటాడు. సో అందుకే దానికి తగ్గట్టే తన రియాక్షన్స్ కూడా మిగతా అందరు సూపర్ మ్యాన్స్ కన్నా చాలా డిఫరెంట్ గా ఉంటది. కానీ అదే సూపర్ మ్యాన్ ని తీసుకుంటే జేమ్స్ గన్ క్లియర్లీ వెంట్ బ్యాక్ టు రూట్స్. వేర్ అసలు సూపర్ మ్యాన్ రియల్ మీనింగ్ ఏంటో తను చూపిద్దాం అనుకున్నాడు. సో ఐ థింక్ అది సక్సెస్ఫుల్ గానే చూపించాడు అనుకుంటున్నాను. అండ్ అలాగే వీళ్ళు ప్రీవియస్ గా రిలీజ్ అయిన క్రిస్టోఫర్ రీవ్ సూపర్ మ్యాన్ స్టైల్ ని చూస్ చేసుకున్నారు. సో అందుకే వీళ్ళు క్రియేట్ చేసిన వరల్డ్ గానీ కాస్ట్యూమ్స్ గానీ అన్ని కూడా కొంచెం సాచురేటెడ్ గా అను బ్రైట్ గా ఉన్నాయి. సో ఓవరాల్ ఎట్ ప్రెసెంట్ నాకు సూపర్ మ్యాన్ టీజర్ ట్రైలర్ లో కనపడిన ఇంట్రెస్టింగ్ అండ్ డీటెయిల్స్. సో మీకు గనుక వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ అండ్ అలాగే షేర్ అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.